వివాహ పొంతను చూసే ప్రతి ఒక్క అమ్మాయి తల్లిదండ్రులకి చెప్తున్నానండి, ఆలోచించండి. మీరు చూడాల్సింది అబ్బాయి యోగ్యుడా కాదా, అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లాంటిది, వాళ్ళ అమ్మా నాన్న ఎట్లాంటి వాళ్ళు, ఆడపడుచులు ఉంటే వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, అమ్మాయిని బాగా చూసుకుంటారా చూసుకోరా, ఇవన్నీ ఆలోచించాల్సింది. అంతేగాని ప్రతిదానికి ఎన్ని లక్షల ప్యాకేజు, నీకు ఎంత కోట్ల ఆస్తుంది, ఇవే చూసేది. మీరు ఇలా చూసి పెళ్లి చేయడం వల్లనే సర్దుకుపోయే గుణం లేక ప్రతి చిన్నదానికి డివోర్స్ అంటున్నారు. ఆలోచించండి. మీరు అంత ప్యాకేజీలు, అంత ఆస్తులు అన్నీ చూసి చేస్తున్నారే, ఎందుకు ఇన్ని డివోర్స్ కేసులు రోజుకి ఎక్కువైపోతున్నాయి? సర్దుకుపోయే గుణం లేకపోవడం. అబ్బాయికి అవ్వచ్చు, అమ్మాయికి అవ్వచ్చు, అబ్బాయి వాళ్ళ అమ్మా నాన్న అవ్వచ్చు, అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్న అవ్వచ్చు, జస్ట్ అడ్జస్ట్మెంట్ లేకపోవడం. వ్యవస్థను మొత్తం ఒక రాంగ్ ట్రాక్లోకి తీసుకెళ్తున్నారు. 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు మీరు ప్యాకేజీలు చూసుకొని. 30 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటే ఎప్పుడు సంతానం కలుగుతారు? అందుకని